హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో మొదటగా క్రీడా అంశానికి సంబంధించినటువంటి టాపిక్ను డిస్కస్ చేయబోతున్నాం. ఆ యొక్క అంశమే ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 అండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి స్పోర్ట్స్ అండి. ఇక్కడ నుంచి రాబోయే పోటీ పరీక్షల్లో ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. 2025 సంవత్సరంలో ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. అయితే ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం రెండవ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025కి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది అంటే న్యూఢిల్లీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క పారా గేమ్స్ను న్యూఢిల్లీలో ఉన్నటువంటి 3 వేదికలలో నిర్వహించడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, మరొకటి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం, అదేవిధంగా కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ అండి. ఈ యొక్క 3 వేదికల్లో ఈ యొక్క ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025ని నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం రెండవ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క ఖేలో ఇండియా పారా గేమ్స్కు సంబంధించి పథకాల పట్టికను కనుక పరిశీలిస్తే పథకాల పట్టికలో అగ్రస్థానంలో అంటే మొదటి ర్యాంకును సాధించిన రాష్ట్రంగా హర్యానా ఉండడం జరిగిందండి. బంగారు పథకాలు 34, రజతాలు 39, కాంస్యాలు 31, మొత్తంగా 104 పథకాలను సాధించి ఈ యొక్క ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025లో మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఇక రెండవ స్థానంలో తమిళనాడు ఉందండి. 28 బంగారు పథకాలు, 19 రజతాలు, 27 కాంస్యాలు, ఓవరాల్గా 74 పథకాలతోటి రెండవ స్థానంలో ఉండగా, మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉందండి 64 పథకాలతోటి. ఇక నాలుగవ స్థానంలో రాజస్థాన్ ఉంది 64 పథకాలతోటి. ఐదవ స్థానంలో మహారాష్ట్ర ఉంది 43 పథకాలతో అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగవచ్చు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈ యొక్క టాపిక్ నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారంటే ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025కి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏదని మొదటి ప్రశ్న అడగవచ్చు. లేదా 2025లో నిర్వహించిన ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎన్నవ ఎడిషన్ను నిర్వహించారని ఈ విధంగా ప్రశ్న అడగవచ్చు. లేదా ఖేలో ఇండియా పారా గేమ్స్లో అత్యధిక పథకాలను సాధించి మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రాన్ని గుర్తించండి అని అడగవచ్చు. లేదా ఈ యొక్క పథకాల పట్టికను వరుస క్రమంలో అమర్చనని కూడా ఇక్కడ నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని అయితే క్లియర్గా చూసుకోండి. ఇక మరొక అంశం అండి, అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి సదస్సు బయో ఏషియా సదస్సు 2025 అండి. ఈ యొక్క బయో ఏషియా సదస్సును ఇటీవల ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన ఈ యొక్క సదస్సును అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క బయో ఏషియా 2025 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది అంటే మాత్రం హైదరాబాద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క సదస్సును ఎవరు ప్రారంభించారు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సదస్సును అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క బయో ఏషియా సదస్సును 2025 ఫిబ్రవరి 25వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో ప్రారంభిస్తూ అతడు ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే పేర్కొనడం జరిగిందండి. అది ఆ యొక్క అంశాలు ఏంటి అంటే గతేడాది అంటే 2024 సంవత్సరంలో లైఫ్ సైన్స్ రంగంలో 40,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం జరిగిందని, అదేవిధంగా రానున్న రోజుల్లో 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాల సృష్టియే తమ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం అని ఈ యొక్క సదస్సులో పేర్కొనడం జరిగింది. అయితే బయో ఏషియా సదస్సు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ లేదా థీమ్ను ఎంచుకోవడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరంలో బయో ఏషియా సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే మాత్రం మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దామండి. చాలా ఇంపార్టెంట్ థీమ్ పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగవచ్చు కాబట్టి మార్పు సాధిద్దాం, ఆరోగ్య సంరక్షణలో హద్దులు చెరిపేద్దాం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్ను అయితే ఈ యొక్క బయో ఏషియా సదస్సు 2025 ఎంచుకోవడం జరిగింది. అదే ఈ యొక్క సదస్సులో ప్రతి సంవత్సరం కూడా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరంలో ఈ యొక్క జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును ఎవరు దక్కించుకున్నారు లేదా ఎవరు గ్రహీత అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చండి. కాబట్టి 2025 సంవత్సరంలో ప్రకటించిన జీనోమ్ వ్యాలీ ఎక్సలెంట్ అవార్డు గ్రహీత వచ్చేసి ప్రొఫెసర్ ప్యాట్రిక్ టన్ అండి. చాలా ఇంపార్టెంట్, పేరును గుర్తుంచుకోండి, ప్రొఫెసర్
ప్యాట్రిక్ టన్ అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు అయితే అందించడం జరిగింది. ఇతను జీనోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్లో చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్గా అదేవిధంగా ప్రొఫెసర్గా బాధ్యతలను అయితే నిర్వర్తించడం జరుగుతుంది. అలాంటి వ్యక్తికి జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు అయితే అందించడం జరిగిందండి. అదేవిధంగా ఒప్పందాలు కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 11 సంస్థలు దాదాపుగా 5,445 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. ఈ సదస్సులోనే దానికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. కాబట్టి రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా తెలంగాణకు సంబంధించి ఒక బయో ఏషియా సదస్సు పైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అడుగుతారంటే బయో ఏషియా సదస్సు 2025 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది అంటాడు. హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. అది ఎప్పుడు జరిగిందంటాడు. 2025 ఫిబ్రవరి 25 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా దాని యొక్క థీమ్ పైన ప్రశ్న అడగవచ్చు. అదేవిధంగా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు పైన కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇక స్పోర్ట్స్కు సంబంధించి మరొక క్రీడా అంశమైనటువంటి ఇండియన్ ఓపెన్ 2025 స్క్వాష్ సంబంధించిన పోటీలు అయితే ఇటీవల నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పోటీలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం వచ్చేసి ముంబై అని గుర్తుంచుకోండి. ముంబైలో ఉన్నటువంటి బాంబే జింకానా అనేది ఈ యొక్క పోటీలకైతే ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పోటీలను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు అంటే 2025 సంవత్సరం మార్చి 24 నుంచి 28 వరకు కూడా బాంబేలో ఉన్నటువంటి జింకానా మైదానంలో ఈ యొక్క పోటీలను నిర్వహించడం జరిగింది. అయితే పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే మాత్రం కరీం ఎల్ టోర్కీ, ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి కరీం ఎల్ టోర్కీ అనేటువంటి వ్యక్తి మన భారతదేశానికి సంబంధించినటువంటి అభయ్ సింగ్ పైన విజయం సాధించి పురుషుల సింగిల్స్ విజేతగా నిలవడం జరిగింది. ఇక మహిళా సింగిల్స్ విజేతగా ఇండియాకు చెందినటువంటి అనహత్ సింగ్ వచ్చేసి హాంకాంగ్ దేశానికి సంబంధించినటువంటి హెలెన్ టాంగ్పై విజయం సాధించి మహిళా సింగిల్స్ విజేతగా అనహంత్ సింగ్ గారు విజేతగా నిలవడం జరిగింది. ఇక మరొక అంశం అండి, అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ 2025 అండి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అనేటువంటి ప్రసంగంలో 2025 సంవత్సరంలో నిర్వహించబోతున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించినటువంటి ఇతివృత్తాన్ని ప్రకటించడం జరిగింది. అలా ఇతివృత్తం వచ్చేసి 2025 సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏంటి అంటే మాత్రం ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం అనేటువంటి థీమ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. యోగా ఫర్ వన్ హెల్త్ అనేటువంటి ఒక థీమ్ని అయితే 2025లో నిర్వహించిన మన్ కీ బాత్ ప్రసంగంలో మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మాత్రం జూన్ 21వ తేదీ అని గుర్తుంచుకోండి. అది మొట్టమొదటిసారిగా ఎప్పుడు నిర్వహించారనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. అయితే 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించింది. ఆ మేరకు 2015 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. అలా మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని న్యూఢిల్లీలో ఉన్నటువంటి రాజ్పథ్లో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో దాదాపుగా 35,985 మంది పాల్గొని గిన్నిస్ రికార్డ్ అయితే సాధించడం జరిగింది. ఇక 2016 సంవత్సరంలో చండీగఢ్లో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇక చివరి 2 సంవత్సరాలు అంటే 2023లో జబల్పూర్లో అదేవిధంగా యుఎన్ఓ ప్రధాన కార్యాలయంలో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇక చివరిగా 2024 సంవత్సరంలో ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శ్రీనగర్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాలను అయితే గుర్తుంచుకోండి. ఇక ఈరోజు చివరి అంశం వచ్చేసి ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతి అనేది ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతి అయితే ప్రారంభమైంది. అది ఎప్పుడు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం లోడుతో వెళ్ళేటువంటి నౌకని 2025 మార్చి 31వ తేదీన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం ఎగుమతి ఎప్పుడు ప్రారంభమైందని అడగవచ్చు. కాబట్టి 2025 మార్చి 31 అని గుర్తుంచుకోండి. దానిని ఎవరు ప్రారంభించారు అంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఏ దేశానికి బియ్యం ఎగుమతిని ప్రారంభించిందని అడగవచ్చు. కాబట్టి ఫిలిప్పీన్స్ దేశానికని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ఫిలిప్పీన్స్ దేశానికి సంబంధించి బియ్యం ఎగుమతికి సంబంధించి 8 లక్షల టన్నుల IR64 లేదా 1010 రకం బియ్యం ఎగుమతికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలకు మరియు ఫిలిప్పీన్స్ దేశం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా మొదటి విడతగా 1,00,000 టన్నుల బియ్యం ఎగుమతికి సంబంధించి ఒప్పందం కుదిరిందండి. అందులో భాగంగా మొదటి నౌకను 12,500 టన్నుల బియ్యాన్ని ఈ యొక్క ఫిలిప్పీన్స్ దేశానికి పంపించడం జరిగింది. ఈ యొక్క బియ్యం యొక్క విలువ వచ్చేసి 45 కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈరోజుకు సంబంధించి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.